నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. టీసీఎస్ ఇప్పుడు ఎక్కడ చూసినా దేశంలో ఇదే పేరు వినిపిస్తోంది. మొన్నటి వరకు టీసీఎస్ అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కానీ ఇప్పుడు టీసీఎస్ అంటే కన్సల్టెన్సీ, టీసీఎస్లో ఉన్న సి పేరు కన్సల్టెన్సీ నుంచి కన్వర్షన్గా మారిపోయింది అని చెప్పి మీమ్స్ వస్తున్నాయి. ఎందుకు అంటే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సంబంధించిన ఒక ఆఫీస్లో, ఒక నాసిక్లో ఉన్న ఒక బ్రాంచ్లో, అంటే టీసీఎస్ కోసం పనిచేసే ఒక కార్యాలయంలో 7గురిని అరెస్ట్ చేయడం జరిగింది. మహారాష్ట్ర పోలీసులు, లేడీ పోలీసులు అండర్ కవర్ ఏజెంట్స్గా వెళ్ళి అందులో ఉద్యోగులుగా చేరి ఆ ఉద్యోగినుల రూపంలో అక్కడ జరుగుతున్న లైంగిక వేధింపులు, అలాగే లైంగిక వేధింపులతో పాటు జిహాదీ కోణంలో సాగుతున్న ఒక మాఫియా టైప్ సిస్టమ్ మొత్తాన్ని బట్టబయలు చేయడం జరిగింది. ఈ టీసీఎస్లో ఉన్న 7గురు ముస్లిం టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తమ సబార్డినేట్స్ని, తమ టీంలో పనిచేస్తున్న జూనియర్ హిందూ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని లైంగికంగా వేధించడం, నమాజులు చేయించడం, రంజాన్ ఉపవాసాలు చేయించడం, అలాగే బీఫ్ తినిపించడం, ఇలాంటి రకరకాల ఆరోపణలు వస్తున్నాయి. ఇందులో నిజాలు ఎంత అనేది కోర్టులో ముందు తేలబోతుంది. ఇవన్నీ ఇప్పుడే నిజం అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అదే సమయంలో మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇది కేవలం ఎవరో వచ్చి కంప్లైంట్ ఇస్తే ఒక అరెస్ట్ కింద అరెస్ట్ లాగా చేసిన వ్యవహారం కాదు. ఇది 4 ఏళ్ల పాటు, 2022 నుంచి 2026 వరకు 4 సంవత్సరాల పాటు టాటా వారికి సంబంధించిన టీసీఎస్ లాంటి ఒక ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలో, నాసిక్ లాంటి ప్రాంతంలో ఇది 4 ఏళ్లుగా జరుగుతూనే ఉంది. కానీ ఎవరికేం తెలియనట్టుగా ఉన్నారు అంటే, నిజంగా తెలియదా లేకపోతే తెలియనట్టు నటిస్తున్నారా? అలాగే బాధితురాలు పదే లేడీ హెచ్ఆర్కి చెప్తే, ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది, నిడా ఖాన్ అనే పేరుతో. లేడీ హెచ్ఆర్ ఆ సాటి స్త్రీలకి ఇబ్బంది కలుగుతుంటే కూడా ఆమె ఎటువంటి చర్యలు తీసుకోకుండా పాష్ POSH అనే పేరుతో ఒక చట్టం కూడా చేసింది ప్రభుత్వం. ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్. ఆఫీసులలో, కార్పొరేట్ ఆఫీసులలో ఇటువంటి సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతున్నప్పుడు ఈ పాష్ చట్టాన్ని ఉపయోగించి బాధితులని రక్షించవచ్చు, అలాగే నిందితుల మీద చర్యలు తీసుకోవచ్చు. ఇవేవి కూడా నిడా ఖాన్ చేయలేదు. అయితే కేవలం ఆమె మాత్రమే ఉన్నారా, ఆమె వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇలాంటివన్నీ చాలా తెలవాల్సిన విషయం ఉంది. అయితే ఒకవైపు టాటాకు సంబంధించిన టీసీఎస్లో ఇటువంటిది బయటపడి, ఇదే పరిస్థితి మిగతా పెద్ద ఐటీ కంపెనీల్లో, ఇంకా వేరే రంగాల్లోని కార్పొరేట్ రంగాల్లో కూడా ఇటువంటి జిహాద్ నడుస్తోంది అని చెప్పేసి బయట చాలా టాక్ వినిపిస్తుంది. అనేక మంది బాధితులు కూడా బయట వచ్చి ఒక్కొక్కరుగా చెప్పడం మొదలవుతుంది అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా విషయంలో హిందువుల్ని తిట్టాల్సి వచ్చినా, హిందుత్వవాదుల్ని తిట్టాల్సి వచ్చినా, RSSని, BJPని టార్గెట్ చేసే అవకాశం వచ్చినా, ఎగిరి గంతేస్తూ రకరకాల వీడియోలు చేసే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, కమల్ హాసన్, ప్రకాష్ రాజ్ లాంటి సినిమా స్టార్స్ కావచ్చు, ఈ మొత్తం బ్యాచ్ మొత్తం ఇప్పుడు టీసీఎస్ విషయంలో చాలా సైలెంట్గా ఉన్నారు. ఎక్కడ ఎవ్వరు ఏ మాట మాట్లాడట్లేదు. వాళ్ళు వచ్చి ఉద్యమాలు చేయకున్నా సరే కనీసం ఖండించట్లేదు. మాట వరుసకి ఖండించడం కూడా ఖండించట్లేదు. ఒక ట్వీట్ లేదు, ఒక పోస్ట్ లేదు, ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేదు. ఎందుకు ఈ నిశ్శబ్దం అని ఆలోచించినప్పుడు మనకి ఇంకా ఆందోళనకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం టీసీఎస్ వ్యవహారంలో బాధితులు ఉన్నారు కదా, అనేక మంది అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, ఈ బాధితులు అందరూ పోలీసులని అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ తీసుకొని అండర్ కవర్ ఏజెంట్స్గా వెళ్ళి ఈ ఎవరైతే మోసం చేస్తూ, ఎవరైతే లైంగిక జిహాద్కి పాల్పడుతున్నారో వాళ్ళ మీద నిఘా వేసి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ బాధితుల్లో మొదటి బాధితురాలు ఎవరు అన్నప్పుడు మనకు చాలా ఆందోళనకరమైన ఒక అంశం బయటకు వస్తుంది. అదేంటో మనం సవివరంగా ఇప్పుడు చూద్దాం. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, BPO అంటే కాల్ సెంటర్ లాంటిది అనమాట.
యూనిట్లో 4 సంవత్సరాలుగా లైంగిక దోపిడీ, బలవంతపు మత మార్పిడి, బ్లాక్మెయిల్ రాకెట్ నడిచింది. హిందూ మహిళలు, ముఖ్యంగా ఒక దళిత మహిళ మొదటి బాధితురాలని మనకు తెలుస్తోంది. సాధారణంగా ఎక్కడైనా దళితులకి ఇబ్బంది కలిగింది అంటే పరిగెత్తుకొని వచ్చి నానా నినాదాలు చేస్తూ, రకరకాల ఉద్యమాలు చేస్తూ, చాలా రకాలుగా పోరాటాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎవ్వరు కూడా ఇప్పుడు పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉన్నారు. అసలు మాట్లాడటం లేదు, ఏమి జరగనట్టుగా ప్రవర్తిస్తున్నారు. టీసీఎస్ అనేది ఒకటి ఉందనే మాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇక్కడ విషాదం ఏంటి అంటే బాధితుల్లో మొదటి బాధితురాలు దళిత్ అమ్మాయి. ఆ దళిత అమ్మాయి గురించి ఇప్పటి వరకు ఈ దళిత ఉద్ధారకులు ఎవరైతే ఉన్నారో, రెగ్యులర్గా దళితుల్ని ఉద్ధరిస్తామని బయలుదేరే వాళ్ళు ఒక్కసారి కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. దళిత యువతి కాలేజీలో దానిష్ షేక్ను కలిసి టీసీఎస్లో అసోసియేట్గా ఉద్యోగం పొందింది. ఈ బాధితురాలు ఎవరైతే ఉందో ఆమె టీసీఎస్లో పనిచేసే డానిష్ షేక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిందితుడు, అతన్ని కలిసి అసోసియేట్గా ఉద్యోగంలో చేరింది. తర్వాత 2024 ఆగస్టులో అతను ఆమెపై బలవంతంగా శారీరక సంబంధం ఏర్పాటు చేశాడు. అంటే ఆమె మీద భౌతిక దాడి లాంటిది చేశాడనమాట. ఆమె ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెతో శారీరక సంబంధం ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత తౌసీఫ్ అట్టార్ వంటి ఇతరులు కూడా ఆమెని లైంగిక దోపిడీకి గురి చేశారు. అతను ఒకడే కాదు, మిగతా వాళ్ళు కూడా ఆమె మీద లైంగిక దాడి చేశారని తెలుస్తోంది అనమాట. బాధితులను బీఫ్ తినడానికి, నమాజ్ చేయడానికి బలవంతం చేశారు. హిందూ దేవుళ్లను అవమానించారు. శివలింగాన్ని పురుషాంగంగా, ద్రౌపదిని వ్యభిచారిణిగా, కృష్ణుడిని స్త్రీలోలుడిగా వర్ణించారు. ఇవన్నీ హిందువుల ముందు ఉద్దేశపూర్వకంగా ఈ అరెస్ట్ అయిన నిందితులు చేసేవారని మనకు తెలుస్తోంది అనమాట. ఇస్లాం ఉత్తమమని మెప్పించి మత మార్పిడి చేయించే ప్రయత్నాలు జరిగాయి. కాబట్టి హిందూ శివలింగాన్ని, ద్రౌపదిని, కృష్ణుడిని అభిమానించడం ద్వారా హిందూ మతము దిగజారినదని, చులకనమంటారు, తక్కువ స్థాయిదని చెప్పి నిరూపించి ఇస్లాంలోకి వీళ్ళని లాగే ప్రయత్నం చేశారని మనకు తెలుస్తుంది అనమాట. రాకెట్లో హనీ ట్రాపింగ్, వివాహ వాగ్దానాలు, బ్లాక్మెయిల్ ఉపయోగించారని కూడా తెలుస్తుంది. పెళ్లి చేసుకుంటామని చెప్పి కూడా లైంగికంగా లొంగ తీసుకున్నారని కొందరు బాధితులు చెప్తున్నారన్నమాట. ఆరోపితులు టీం లీడర్లుగా పనిచేసిన ఖురేషి, ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, అశ్విని చనాని, నిదా ఖాన్. ఈ నిదా ఖాన్ అనే ఆమె ఒకరే లేడీ ఉన్నారు మొత్తం జిహాదీ రాకెట్లో. ఆమె ప్రస్తుతం ఇంకా పరారీలో ఉన్నారనమాట. ఆమె ఈ టీసీఎస్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నారు. ఆమె సహకారంతోనే ఈ టీం లీడర్లు అందరూ కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. టీసీఎస్ హెచ్ఆర్ మేనేజర్ బాధితులను ఇది ఎంఎన్సీలో సాధారణం, శాంతంగా ఉండండి అని సలహా ఇచ్చి దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఎంఎన్సీలు, మల్టీనేషనల్ కంపెనీల్లో మిమ్మల్ని ఇట్లా లైంగికంగా వేధిస్తుంటారు, సెక్షువల్గా వాడుకుంటూ ఉంటారు, మీరు వాళ్ళకి సహకరించాలి తప్ప గొడవ చేయకూడదు అని చెప్పేసి నిదా ఖాన్ అనే ఆమె వాళ్ళ నోరు నొక్కేసే ప్రయత్నం చేసిందనమాట. టీసీఎస్ కంపెనీ ఆరోపణలను తిరస్కరించి నిందితులను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. టీసీఎస్ కంపెనీ ప్రస్తుతానికైతే ఈ తప్పు చేశారని ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా చెప్తుంది అనమాట. టీసీఎస్ కంపెనీ అధికారిక ప్రకటన ప్రకారం వీళ్ళందరినీ సస్పెండ్ చేశారనమాట. ఏప్రిల్ 2026లో 7 మహిళా పోలీసులు డిస్గైజ్లో స్టింగ్ ఆపరేషన్ చేసి రాకెట్ను బయటపెట్టారు. అంటే మారువేషాల్లో వెళ్ళి ఉద్యోగినులుగా చేరి అండర్ కవర్ ఏజెంట్స్గా వెళ్ళి వాళ్ళు ఈ మొత్తం దాన్ని గుట్టు బయట పెట్టారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 3 వరకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 9 మంది బాధితులు, ఒకరు పురుషుడు సహా 9 మంది బాధితుల్లో ఒక పురుషుడు కూడా కంప్లైంట్ చేశాడు ఇదంతా జరుగుతోంది అని చెప్పేసి. మిగతా వాళ్ళు 8 మంది మహిళలు. అందులో మొదట ఆమె దళిత మహిళ అని మనకు ఇప్పుడు తెలుస్తుంది అనమాట. ముందుకు వచ్చారు. పోలీసులు సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేశారు. దానిష్ షేక్, తౌసీఫ్ అట్టార్ తదితరులను అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ మేనేజర్ ఏప్రిల్ 15 వరకు పోలీసు కస్టడీకి, మిగతా వారిని 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. ఈ కేసులో దళిత మహిళ మొదటి బాధితులు కావడం గమనార్హం. అయితే కులయోధులు అని పిలువబడే దళిత నాయకులు
మనకు ఉత్తరప్రదేశ్కి వెళ్తే చంద్రశేఖర్ ఆజాద్ అనే ఆయన భీమ్ ఆర్మీ పేరు పెట్టుకొని దళితుల కోసమే బతుకుతున్నాను, దళితుల కోసమే ఉద్యమాలు చేస్తున్నానని చెప్తూ తిరుగుతూ ఉంటాడు నీలం కండువా వేసుకొని. అతను ఇంతవరకు దీని మీద స్పందించలేదు. అలాగే ఆజాద్ సమాజ్ పార్టీ దళితుల కోసం అనేది పనిచేసే ఇది కూడా ఒక పార్టీ ఉత్తరాదిలో. అంబేద్కర్ రైట్లు వీళ్ళు దేశవ్యాప్తంగా ఉంటారు, మన దగ్గర కూడా చాలా మంది అంబేద్కర్ రైట్లు ఉంటారు. వీళ్ళందరూ ఉద్యమం సాధారణ సమయాల్లో దళితుల కోసం ఉద్యమాలు చేస్తుంటారు, అందులో మనకు అభ్యంతరం ఉండాల్సిన పని లేదు. కానీ సాధారణ సమయంలో వాళ్ళు దళితుల కోసం ఉద్యమిస్తున్నామని చెప్పి హిందూ అగ్రవర్ణాలు కావచ్చు, హిందూ బ్రాహ్మణుల్ని కావచ్చు, లేదంటే కొన్నిసార్లు హిందూ బీసీలను కూడా కావచ్చు, రకరకాలుగా ద్వేషిస్తూ, దూషిస్తూ, రకరకాలుగా విధాలుగా ట్రోలింగ్ చేస్తూ, అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తూ, ఇవన్నీ చేసే కుల యోధులు ఎవరైతే ఉన్నారో దళితుల కోసం పోరాడే వాళ్ళు ఈ టీసీఎస్ విషయంలో ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఇక్కడ నిందితులు, నేరస్తులు, జైలుకు వెళ్ళిన వాళ్ళు ముస్లింలు అవడం వల్ల వాళ్ళని గట్టిగా ప్రశ్నించే సాహసం మన వాళ్ళు చేయలేకపోతున్నారా అనేది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. ఆరోపితులు ముస్లింలు కావడం వల్ల దళిత ముస్లిం ఐక్యత కోసం ఈ నాయకులు దళిత యాక్టివిజాన్ని వదిలేశారు అని చాలామంది ఆరోపిస్తున్నారు. ఇక్కడ నిందితులు ముస్లింలు కావడం వల్ల దళితుల కోసం పోరాడుతున్నామని చెప్పి ఎప్పుడు జబ్బలు చరిచే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఉత్సాహాన్ని అంతా పక్కన పెట్టేసి ఏమి జరగనట్టు ప్రవర్తిస్తున్నారని అయితే సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇతర సందర్భాల్లో మాత్రమే దళితుల కోసం గలమెత్తుతారని విమర్శలు వినిపిస్తున్నాయి. దళిత ముస్లిం ఐక్యత అనేది రాజకీయ లాభాల కోసం మాత్రమేనని, నిజమైన దళిత సమస్యలు ఈ కులయోధుల వైఖరి ఎంపిక చేసుకున్నది సెలెక్టివ్ అవకాశవాదం అని, ఆపర్చునిస్టిక్ అని తేలిపోతుంది. సెలెక్టివ్ అవుట్రేజ్, ఆపర్చునిస్టిక్ యాక్టివిజం అనేవి మనము ఇప్పుడు గమనించవచ్చు అన్నమాట. తెలుగులో కూడా చాలామంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి మొదలు పెడితే రాజకీయ నాయకుల దాకా రెగ్యులర్గా హడావుడి చేసే వాళ్ళు ఎవరు కూడా మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వివాదంలో కావచ్చు, ఎక్కడో ఉత్తరప్రదేశ్లో ఉన్న అఖ్లాక్ బీఫ్ విషయంలో కావచ్చు, చాలా సందర్భాల్లో దళితులకు, ముస్లింలకు అన్యాయం జరుగుతుందని చెప్పి చాలా రకాలుగా తమ గొంతుక వినిపించే వాళ్ళు ఇప్పుడు ముందుకొచ్చి మాట్లాడాలని అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. వాళ్ళందరూ మాట్లాడాలా, లేదు వాళ్ళు సైలెంట్గా ఉండే హక్కు వాళ్ళకు ఉందని మీరు అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. అలాగే ఇప్పుడు టీసీఎస్లో జరిగింది ఎవరో 8 మంది అమ్మాయిలకు, అందులో ఒక దళిత అమ్మాయి ఉంటే కూడా మనకేంటి అని మనం అనుకోవడానికి వీల్లేదు. మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గలం విప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆధునిక కాలంలో ఇప్పుడున్న దశలో చాలామంది ఇళ్లలో అమ్మాయిలు, మన అక్క చెల్లెలు కావచ్చు, కూతురు కావచ్చు, కోడలు కావచ్చు, లేదంటే మన ఇంటి స్త్రీలు ఎవరైనా సరే, అమ్మాయిలు ఎవరైనా సరే వేరే నగరాల్లో ఉంటూ, వేరే ప్రాంతాల్లో ఉంటూ కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు. మరి వీళ్ళందరి భద్రత, రక్షణ అనేది ఎట్లా? కార్పొరేట్ కంపెనీల్లో స్త్రీల పట్ల లైంగిక వేధింపులు జరుగుతుంటే ఆ కంపెనీలు బాధ్యత తీసుకోపోవడాన్ని మనం సమర్థించవచ్చా? అలాగే లైంగిక వేధింపులను మించి మత కోణంలో జిహాదీ మనస్తత్వం ఉన్నవాళ్ళు హిందూ స్త్రీలని లొంగ తీసుకునే ప్రయత్నము, మత మార్పిడి చేసే ప్రయత్నము, అలాగే వాళ్ళకి ప్రాణాలకి, మానాలకి ముప్పు ఉంటే మనం దీన్ని అంతా చూస్తూ ఊరుకోవడమేనా? మనం ఏం చేస్తే బాగుంటుంది? మీరు ఏమనుకుంటున్నారు? ఇవన్నీ తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళొకసారి ఇంకో వీడియోలో తప్పకుండా కలుద్దాం. జై హింద్.